హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలంగాణ వ్యూ. నేను మీ తేజ పృథ్వీ. ప్రస్తుతం మనం అబ్దుల్లాపూర్ మండలంలోని గౌరెల్లి అనే విలేజ్ దగ్గరికి అయితే వచ్చేసాం. మరి ఇక్కడ ఈ గ్రామస్తులకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేవా, కరెంట్ విషయంలో కానీ వాటర్ విషయంలో కానీ, లేకపోతే మరి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు నెరవేర్చారా లేదా, వీళ్ళకి ఆయన ఇచ్చిన హామీలు అందుతున్నాయా లేదా, మరి వీళ్ళకి ఏమన్నా లోకల్గా ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయా, లాంటి వాటిపైన ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఇక్కడ చాలా మంది ప్రజలైతే ఉన్నారు, వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఏంటి పరిస్థితి, వాళ్ళకి నిజంగానే మరి రేవంత్ రెడ్డి ఆయన ఇచ్చిన హామీలని వీళ్ళు అందుకుంటున్నారా లేదా అన్న విషయాలు వాళ్ళ నోట్లోనే వాళ్ళతోనే అడిగి వాళ్ళ మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన దగ్గర ఇప్పుడు కొంతమంది వ్యక్తులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అంకుల్ నమస్తే. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాము. అంకుల్, మీకు ఇప్పుడు కేసీఆర్ పాలన బాగుందంటారా లేకపోతే కాంగ్రెస్ పాలన బాగుందంటారా? ప్రస్తుతానికైతే కేసీఆర్ పాలనే బాగుండే. ఒకప్పుడు కరెంటు పోయేది కాదు, ఇప్పుడైతేనేమో కరెంటు రోజు కనీసం మినిమం ఒక 10 సార్లు పోతుంది. ఓ రాత్రి వరకు 1 గంట 2 గంటలు వస్తుంది, మళ్ళీ ఒక 5 నిమిషాలు పోతుంది, మళ్ళీ 1 గంటకు మళ్ళీ వస్తుంది. అట్లా జరుగుతుంది ప్రస్తుతానికి. అప్పుడైతే ఇట్లా ఉండకపోతుండే. ఇంకా గాలి దుమారం వచ్చి వానలు పడ్డాయి అనుకో, ఇంకా అంతే, ఒక 2-3 గంటలు అయ్యో కరెంట్ రాదు. మరి హామీలు ఇచ్చేటప్పుడు అన్నారు కదా కరెంట్ ఇంకా హామీలు ఇస్తప్పుడు ఇస్తాడు. ఇక పదవి కావాలి, హామీలు ఇస్తారు. 500 హామీలు 600 హామీలు ఇచ్చిండు. ఏది ఉట్టి బస్సు ఒక్కటే నడిచింది. ఇప్పుడు రైతు బంధు మాకు సంవత్సరం అయింది దగ్గర ₹1 వాళ్ళేది ఇప్పటిదాకా. ఏమో వినికిడి ఏంటంటే అవుటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న వాళ్ళకు అసలు ఇది రైతు బంధు ఇయ్యమని చెప్పేసి వినికిడి. అంటే ఏంటి, మీరందరూ తెలంగాణలో ఉన్న ప్రజలు కదా, వాళ్ళకి కానీ ఇప్పుడు ప్రభుత్వాన్ని ఎవరు ప్రశ్నించే అది లేకుండా అయిపోయింది ఇప్పుడు. ఇంకా మరి వాటర్ సమస్య అలాంటిది ఏమన్నా లేదమ్మా. ప్రస్తుతానికి వాటర్ గిట్ అయితే బాగానే ఉందమ్మా. ఇది ఒకటి, కరెంటుది ఒకటి, ప్లస్ ఇది రైతు బంధు కావాలమ్మా. అసలు ఇప్పటిదాకా ₹1 రైతు బంధు వాళ్ళేది, సంవత్సరం అయిపోయింది. రుణమాఫీ పూర్తిగా రుణమాఫీ ఏడ చేసిందమ్మా? రూపాయి మా మండలానికి అయితే ₹1 కూడా రుణమాఫీ కాలేదు. ఇప్పుడు నేను ఒక ₹1,00,000 తీసుకున్నా, ₹1 కూడా మాఫీ కాలేదు. ఏంటంటే పంపించినాము, ఇంకా రాలేదు. అడుగుతురా మీరు? పోయి ఇప్పుడు అడిగి పోయి బ్యాంకులు అడిగినాము. బ్యాంకులు అడిగితే ఏమంటుండు, మేము రాసి పంపించామండి, ఇంకా రాలేదు, మాకు వచ్చినప్పుడు ఇన్ఫార్మ్ చేస్తాము. ఇంకా ఇన్ఫార్మ్ చేస్తూనే ఉండు. అయితే మరి ఇప్పుడు రేషన్ కార్డులు మీకు చేంజ్ చేసారా? కొత్త రేషన్ కార్డులు ఇస్తా అన్నారు. ఇంకా రాలేదమ్మా. ప్రస్తుతానికి అయితే మా మండలానికి అయితే రాలేదు. సర్వే అంటే వచ్చిపోయిర్రు, అప్పుడు అన్ని తీసుకున్నారు కానీ ఇంకా రాలేదు. ప్రస్తుతానికి అయితే ఏం రాలేదు ఇంకా. మరి ఇందిరమ్మ ఇల్లు ఇంకా అన్ని రాసుకొని పోయిర్రు అంతే. ఇంకా ఏ ఇల్లు రాలేదు, ఏ జాగా రాలేదు. ఇందిరమ్మ ఇల్లు ప్లస్ ఇంటికి డబ్బులు ఇస్తా అన్నాడు కదా, మీకే జాగా ఉంటే డబ్బులు ఇస్తా అన్నాడు. అవన్నీ సర్వే చేసిపోయారు అంతేగాని ఇంకా ఎవరు వచ్చి చూసింది లేదు, చేసింది లేదమ్మా. పిల్లలు ఉన్నారా మీకు? ఉన్నారమ్మా. కళ్యాణ ఇంకా అది ఇంకా లక్ష్మి రాలేదమ్మా. ఆయన దగ్గరికే లేదంట లక్ష్మి. ఆయన్ని మొన్న అంటుండు కదా టీవీలా, మా దగ్గర లక్ష్మి లేదు, అంత తాకట్టు పెట్టిండు కేసీఆర్, మా దగ్గర లక్ష్మి వచ్చినప్పుడు లక్ష్మి ఇస్తామన్నట్టు మాట్లాడుతుండు. ఓకే, మరేమో హామీలు ఇచ్చేటప్పుడు మన దగ్గర అంత ఉంది ఎంత ఉంది, నేను ఏదైనా చేయగలను అంటున్నాడు. మరి ఇప్పుడేమో ఇవన్నీ అసలు అమలు చేయండి అని అంటే మన దగ్గర ఏం లేదు అని చెప్పేసి చెప్తున్నారు, చేతులు ఎత్తేస్తున్నారు అని అంటున్నారు. అప్పులో ఉంది. ఇప్పుడు అన్ని ఆల్టర్నేటివ్ చేసుకుంటా వస్తున్నా అని చెప్పి మాట్లాడుతుండమ్మా. ఏం చేస్తాం ఇప్పుడు? ఆయన అప్పు చేస్తుంది, నేను తీరుపుతున్నాను, మళ్ళీ అది అమౌంట్ సృష్టించి పథకాలు అమలు చేస్తున్నాను, కొంచెం టైం పడుతుంది అని మాట్లాడు. ఏది హైడ్రా పేరు కింద పేదవాళ్ళ కుటుంబాలు ఇల్లు పగలగొట్టి ఆ స్థలాలు కానీ లేకపోతే వచ్చిన అమౌంట్ అది తీసుకొని మళ్ళీ మీ అమౌంట్ మీకు ఇవ్వడమా? దానికి మనం ఏం చేయలేమమ్మా. అటు ఇటు చేసి గవర్నమెంటే లాక్కుంటుంది కదా. ఆయన కేసీఆర్ నేమో ఫామ్ హౌస్ కే పరిమితం అంటున్నారు, మరి ఏనేమో తిప్పి కొడితే అసలు సెక్రటరియట్ కి ఒకసారో 2 సార్లు కనిపించారు. డబ్బులు తేవాలంటే తిరగాలి కదమ్మా. ఇంట్లో కూర్చుంటే ఫామ్ హౌస్ లో కూర్చుంటే కాదు కదా అని అంటున్నాడు. మళ్ళీ ఆయన ఎంత తిరుగుతా చేస్తాను. ఇప్పుడు ఫామ్ హౌస్ లో కూర్చొని కేసీఆర్ని ఓడగొట్టిర్రు జనాలు. ఇప్పుడు ఈయన కూడా ఇట్లనే కూర్చుంటే వచ్చేసరి ఈయనది కూడా అదే పని.
ఈయన పని కూడా అంతే చేస్తారు. ప్రజలు చూస్తారు, ఒకసారి చూస్తారు, రెండు మార్పు కోరిర్రు, మార్పు ఇచ్చిర్రు. ఆయన అట్లనే చేస్తా అంటే ఎట్లయితుందమ్మా? అంతేగా. మరి ఇప్పుడు ఫ్రీ బస్ అని చెప్పేసి ఆడవాళ్ళందరికీ ఫ్రీ బస్సులు పెట్టారు. అసలు మీరు దీనిపైన ఏమనుకుంటున్నారు మెయిన్ గా? ఈ బస్సులో ఇప్పుడు అది కరెక్ట్ కాదమ్మా. ఫ్రీ పెట్టుకోవడం కరెక్ట్ కాదమ్మా. అది ఒక్కటి చాలా దెబ్బతీసింది. అది ఫ్రీ బస్ పెట్టిండు కానీ ఈ ఎవరికి దేనికోసం అది పెడితే మొత్తానికే పెట్టేది ఉండే, స్త్రీలు కాకుండా అందరికి పెట్టేది ఉండే. దాని బదులు నువ్వు ఈ విద్యారంగం ఉంది కదా, విద్యారంగానికి ఈ మెడిసిన్కి ఫ్రీ చేసేది ఉండే. నువ్వు అది చేస్తే నీకేమన్నా గుర్తింపు వచ్చేది. ఇది ఒకటే పథకాన్ని పట్టుకొని ఇది అమలు చేశాను, గ్యాస్ అమలు చేశాను, ఈ కరెంట్ బిల్లు 200 యూనిట్స్ ఏదమ్మా 200 యూనిట్స్ ఓన్కి ఇచ్చిండు, ఎవరికి ఇచ్చారు? జీరో బిల్ కొంతమందికి ఇప్పుడు జీరో బిల్ దాటి 200, 203 యూనిట్లు వచ్చింది అనుకో, అప్పుడు అది అమలు లేదు. అదే అట్లా జరుగుతుంది కొన్ని. సో మొత్తానికి ఏమంటారు కాంగ్రెస్ పాలనపై మీరు? కాంగ్రెస్ పాలన అంటే ఇప్పుడు ఆయన అనేది కూడా కరెక్టే కదా. ఏమంటుండ ఆయన, డబ్బులు లేదు ఇప్పుడు అప్పులు కట్టడానికనే సరిపోతుంది నాకు డబ్బు, నేను డబ్బు సృష్టించాలి అని అంటున్నాడు. మళ్ళీ ఈయన టైం ఇద్దాం కొన్ని రోజులు అనుకుంటున్నాము. ఇప్పుడు సంవత్సరం అయిపోయింది, చూద్దాం పా, ఇంకొక 6 నెలలు చూద్దాము, సృష్టించకుంటే వచ్చేసరి గదే ఆయనకు పడ్డది ఈయనకు పడుతుంది. తాత మీకు పెన్షన్ వస్తుందా? తాత నాకు వస్తున్నాను. ఎంత ఇస్తారు? 2000. 2000 వాళ్ళు చెప్పినట్టే వస్తున్నాయా? వాళ్ళు 4000 చెప్పినాడు. 4000 చెప్పారు కానీ 2000 ఇస్తుండ్రు. మరి మీరు అడగలేదా? ఏడుండి ఆయన అడగం బ్రో మేము. అటు చెప్పి అవతల వాడు పత్తలేడు. ఇక అప్పుడే వచ్చిండు నడక మీద, కాళ్ళ నడక మీద. కానీ గెలిచిండా ఇక ఆడు ఎక్కడ పడినాడు మాకు తెలియదు. మరి గట్ల మరి 4000 అని చెప్పి ఓటేసిరు కదా. వేసినాము. కుంటోళ్ళకి 6000 అన్నాడు, వాళ్ళ ఇకలాగులకు 6000 అన్నాడు. కానీ ఏం లేదు, అవే 2000, వాళ్ళకి 4000 అంతే. ఓకే, మరి కరెంట్ ఎట్లా ఉంది? రోజు కరెంట్ ఉంటుందా పోతుందా? చెప్పిన సంగతి గట్టినే ఉంటది, పోతుంది వస్తుంది. ఇక పోలు చేయంగా వస్తుంది. మరి రేషన్ కార్డులు అవి రాలేగా, ఇంకా వస్తాయి అంటున్నాడు. ఇవన్నీ లేదు. అవి రేషన్ కార్డులకు చేసి కూడా 2-3 నెలలు 5-6 నెలలు అవుతలే, ఇంకొస్తలేవు. సర్వే చేసి పొలం ఏమన్నా ఉందా తాత మీకు? నాకేముందా, 30 గుంటల పొలం ఉంది. బంధుమిత్రు వేస్తా అన్నారు కదా, రైతు బంధు వాడు వేస్తలేరు నాయన. కేసీఆర్ ఉన్నప్పుడు అప్పుడు వేసిండు, కానీ ఇప్పుడు వచ్చి మొత్తం కట్ చేసి పెట్టిండు. అయ్యా, మరి అంటే ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఎట్లా అనిపిస్తుంది? ఇల్లు నింపుకుంటాను కానీ మా దేశాన్ని దోసుకొని ఇల్లు నింపుకొని ఆడ అవతల వాడే. ఎవరు? ఈ కేసీఆర్. రింగ్ రోడ్ 3 ఏళ్ళు అమ్ముకున్నట. 3 ఏళ్ళ 30 ఏళ్ళ 30 ఏళ్ళు అమ్ముకున్నాడు రింగ్ రోడ్. మరి ఎన్నటి జరపాలి అప్పు? ఈయన చేతులకి ఎన్నర రావాలి డబ్బులు? నువ్వు చెప్పు ఒకటి ఆలోచన చేసి. అట్లా చేసి పోకూడదు కదమ్మా. పెద్ద మంచి అని చెప్తే, నీకో పెద్ద అని ఉన్నాడు, నీ అమ్మ నాయన ఆయనకు సంసారం ఇచ్చారు, మిమ్మల్ని అందరిని ఆగం చేస్తే ఎట్లా? ఏది మంచిది ఎలా? గట్లా చేసిపోయినట్ట. మరి దానికి మనం ఏం చేస్తాం నాన్న? ఈయన ఏం చేయలేదు, ఇంకా ఏది లేదు. రైతు బంధు లేదు, ఏది లేదు. మాకు పింఛన్ 4000 ఇస్తాను, 2000 కానీ ఉండి రేషన్ కార్డు ఇస్తాను, అక్కడనే పోయినాయి. ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి కానీ ఇంకా రాసుకోపోయారు. కానీ ఇంకా ముగ్గులు పోయాయి, పేర్లు వచ్చినాయి. ఎట్లా అనిపిస్తుంది? పేర్లు వచ్చినాక ఎట్లా అనిపిస్తుందమ్మా? అవి ఇచ్చేది తెలియదు, అక్కడనే పోయేది తెలియదు. వచ్చి మరి ఏ క్లారిటీ లేకుండా మరి మీరు ఇప్పుడు ఎలా ఉంటున్నారు అని క్లారిటీ ఉండాలి కదా, తెలుసుకోవాలి కదా. ఏం తెలుసుకుంటాం? వాళ్ళు వస్తారు, చూస్తారు, ఇస్తారు. గాలిని మాకు వచ్చినాయి అనుకోవాలి, కానీ ఈ చెప్పుడు మాటల మీద అయితే రావు. మరి ఇప్పుడు ఈ ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్ళాలి మీరు. సో ఆ బస్సులో మొత్తం ఆడోళ్ళే ఉంటున్నారు, మీకు కూర్చోటానికి కూడా జాగ ఉండట్లేదు. అదే అంటున్నా, జాగ కూడా ఉండట్లేదు. ఫ్రీ బస్ పెట్టడం కరెక్టే అంటారా? మరి ఫ్రీ బస్సు పెట్టుడు తప్పు. మీరు 10 మంది ఎక్కుతారా లారీలా? మేము ఒక మగ మనిషి వస్తే ఆయన సీటు మీదకి లేవగొడుతున్నారు. లేవయ్యా మాది బాస్ అంటుండ్రు మీరు అని లేవగొడుతున్నాను. సో అది ఉంచితే బాగుంటది అంటారా, తీసేస్తే బాగుంటది అంటారా? బాగుండదు. నువ్వు చేసినావు కదా, సగం బిల్లు చెయ్యి, సగం చెయ్యి. వీడికెళ్ళి 5 రూపాయలు ఉన్నాయి, అలా 2.5 బిల్లు చెయ్యి.
సిటీ ఉండాలి లగేసు లేనిది ఎట్లా చెప్పు దేశం లోపలికి కదా వాటర్ వస్తున్నాయా బానే వాటర్ వస్తున్నాయి ఇప్పుడైతే వస్తున్నాయి వాటర్ అయితే మొత్తానికి ఏం చెప్పదలుచుకున్నారు మరిగా ఏం చెప్పదలుచుకోవాలి మాకు రైతు బంధు ఏమని చెప్పు నువ్వు మరి నువ్వు మళ్ళీ ఇవాళనే కనబడతావు నువ్వు మళ్ళీ కనబడతావు మాకు తెలియదు ఇక నా నెంబర్ ఇచ్చిపోతానులేండి మీకు మీ నంబర్ ఇస్తే మీరు ఇక్కడ చెప్పాలి రేవంత్ రెడ్డి గారికి చెప్పాలి ఎందుకంటే ఆయననే కదా మీకు హామీ ఇచ్చింది సో ఆయన హామీ ఇచ్చారు కాబట్టి మీరు ఆయనని ప్రశ్నించాలి ఆయనని అడగాలి మీరు నేను పోతా ఆయన ఆర్తికి ఇక్కడ అడగండి ఇక్కడ అన్న ఉన్నాడు అన్న ఇప్పుడు ఆయన అడగండి మీరు చూస్తారు మీరు చెప్తా అడగండి నా తారా టీవీ లేదు నాయన సరే ఏమనగమంటే మీకేం కావాలో అది అడగండి రైతు బంధు కావాలి ఇండ్లకి ఇండ్లు ఇవ్వాలి నీళ్ళు మంచిగా ఉన్నాయి కరెంట్ జర మంచిది అంతే మాకేం లేదు నువ్వు వచ్చి పని కాసరాయేటోళ్ళు ఇవ్వలేరు పనులు మేమే చేసుకుంటాం ఇప్పుడు కరెంట్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయా మీకు మాకేం లేదుగా కరెంట్ ఒకటి ఫ్రీ అయింది కరెంట్ ఫ్రీ కాకపోతే ఒకసారి కరెంట్ తీస్తే 4-5 సార్లు మళ్ళీ కంటిన్యూస్ గా తీస్తున్నారని చెప్పేసి మేము విన్నాం ఇంతకు ముందు పోతుంది అట్లా అంటే ఫ్రీ అని చెప్పేసి అలా తీసేస్తున్నారా అలా తీసేస్తురా తెలియదు ఎక్కడన్నా వైర్లు పోతున్నాయో తెలియదు ఏం మాకు తెలియదు కానీ ఈ కేసీఆర్ రేవంత్ రెడ్డి వచ్చిన వద్దుగానే కరెంట్ ఎక్కువ పోతుందని అని అనుకుంటున్నాం మేము అంతే మరి కేసీఆర్ ఉన్నప్పుడు కరెంట్ ఇట్లా పోయినా నిమిషంలో ఇలా వచ్చేది అయితే మొత్తానికి మరి ఆయన పాలన బాగుందంటారా ఈయన పాలన బాగుందా మాకైతే కేసీఆర్ పాలనే మంచిగా ఉంది అంతే అంటారు అయితే ఇప్పుడున్న కాంగ్రెస్ పాలనపై మీరేమంటారు మాకు ఇష్టం లేదు కాంగ్రెస్ అస్సలు ఇష్టం లేదు ఎవరైనా సరే మాకు పని మంచిగా చేసేవాళ్ళు కావాలి అన్నయ్య అన్ని ఇయ్యాలి రైతు బంధు వేయాలి అంతే ఆయన మాకు ఏం పెట్టదు ఈయనైనా మేము కష్టం చేసుకొని తినవలసిందే ఆయన కష్టం చేసుకొని తినవలసిందే ఆయన ఏం పెట్టాడు ఈయన ఏం పెట్టాడు కానీ కనీసం రైతు బంధు అన్నా రావాలి కదా ఎందుకు వేయట్లేదు మరి మీరు ప్రశ్నించలేదా మరి ఇప్పటిదాకా మీ వార్డ్ కౌన్సిలర్ గానీ లేదా మీ ఎమ్మెల్యేలు వీళ్ళు ఎవరు రాలేదు ఇప్పటిదాకా ఎవరు రాలే అయితే ఇప్పుడు మరి మొత్తంగా ఈ ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు మరి సార్ని ఏం అడుగుతారు రేవంత్ రెడ్డి గారిని ఏం అడుగుతారు ఎప్పుడు వస్తున్నా ఆయన వస్తున్నాడు మా దగ్గరికి రేవంత్ రెడ్డి వస్తుండ ఇడికి అక్కడ అడగండి చెప్పండి మేమేం చెప్పమమ్మా ఆయన రాడు మేము అడగం అన్నిగో మేము గిట్ల ఎండల కష్టం చేసుకోవాలి వచ్చేదాకా మంచిగా మీకు ఇవ్విస్తా అవ్విస్తా అన్నాడు కనీసం బతుకమ్మ చీరలు గిన పోయినాయి ఆ ముసలి వాళ్ళు అన్న కట్టుకుందిరా చీరలు అవి గిన తీసేసింది